రైట్ హీమోస్ఫియర్ అండ్ అలాగే లెఫ్ట్ హీమోస్ఫియర్. ఇంకా రైట్ బ్రెయిన్ డామినేటింగ్ గానే ఉంటుంది, బట్ ఏంటంటే రైట్ బ్రెయిన్ అండ్ అలాగే లెఫ్ట్ బ్రెయిన్ రెండు కూడా ఈక్వల్ గా వర్క్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. బట్ మనం చూసుకుంటే క్లాస్ లో కొంతమంది పిల్లలు సైలెంట్ గా కూర్చుంటారు కదా, 90% ఆఫ్ ద బ్రెయిన్ ఫామ్ అయిపోయి ఉంటా. వాళ్ళ కోసం 5 minutes కేటాయించామంటే సరిపోతుంది, వాళ్ళు చాలా జీనియస్ అయిపోతుంది. ట్రిలియన్స్ ఆఫ్ న్యూరాన్స్ ఉంటాయండి. ఆ ట్రిలియన్స్ ఏంటి అనేది మనం ఇప్పుడు ఈరోజు మనం ఈ వీడియోలో ఏ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం అనుకుంటున్నామంటే పిల్లలకి రైట్ బ్రెయిన్ ఎడ్యుకేషన్ అనేది మనం ఎందుకు ఇవ్వాలి అండ్ అలాగే రైట్ బ్రెయిన్ ఎడ్యుకేషన్ అంటే ఏంటి, ఇది ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఇవ్వచ్చు, అలాంటి టాపిక్ డిస్కస్ చేద్దామండి. అండ్ సోషల్ మీడియా ఓపెన్ చేస్తామంటే చాలా 1 year బేబీ 2 years బేబీ ఫ్లాష్ కార్డ్స్ కరెక్ట్గా చెప్పడం, అంటే వాళ్ళ పేరెంట్స్ చూపించే ఏ కేటగిరీ ఆఫ్ ఫ్లాష్ కార్డ్స్ అయినా సరే కరెక్ట్గా ఐడెంటిఫై చేయడం, ఇదంతా మనం చూస్తున్నాం కదా. సో అదంతా కూడా వాళ్ళు ఏ విధంగా ఏ ప్రాసెస్ ఫాలో అయ్యి అచీవ్ చేశారు అనేదంతా కూడా మనం ఈరోజు ఈ వీడియోలో చూసేద్దామండి. సో లేట్ చేయకుండా ఈరోజు మన వీడియోని స్టార్ట్ చేసేద్దామా. మన హ్యూమన్ బ్రెయిన్లో 2 parts అనేవి ఉంటాయండి. సో అదేంటి అంటే రైట్ హీమోస్ఫియర్ అండ్ అలాగే లెఫ్ట్ హీమోస్ఫియర్ అండి. సో ఈ 2 parts ఉంటాయి. ఈ 2 parts ఉంటుంది. ఈ 2 parts కూడా ఏంటి అంటే ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్క టైప్ ఆఫ్ ఫంక్షన్ని కలిగి ఉంటుంది అనమాట. సో రెండు సేమ్ ఫంక్షన్స్ని చేయవు. సో అదంతా ఏంటి అనేది మనం ఈ వీడియో ఎండింగ్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికన్నా ముందు ఏంటంటే ఈ రైట్ బ్రెయిన్ ఎడ్యుకేషన్ అనేది ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళ నుంచి స్టార్ట్ చేయొచ్చు అనేది చూద్దాము. సో ఈ రైట్ బ్రెయిన్ ఎడ్యుకేషన్ అనేది 0 years to 7 years పిల్లల వరకు చేయొచ్చు అండి. ఎందుకు 0 to 7 years బేబీస్ అని చెప్పానంటే 0 to 3 yearsలో మనం చూసుకున్నట్లయితే పిల్లల్లో రైట్ బ్రెయిన్ అనేది చాలా డామినేటింగ్గా ఉంటుందండి. అండ్ అలాగే 3 years తర్వాత 3 years to 5 years వరకు అంటే అంత డామినేటింగ్గా రైట్ బ్రెయిన్ డామినేటింగ్గానే ఉంటుంది. బట్ ఏంటంటే కొంచెం 0 to 3 yearsలో రైట్ బ్రెయిన్ డామినేటింగ్ అనేది పీక్స్లో ఉన్నట్లయితే 5 yearsకి వచ్చేసరికి అంటే 3 to 5 yearsకి వచ్చేసరికి కొంచెం తగ్గుతుంది, అంతేగాని పూర్తిగా తగ్గదు. సో అప్పుడు ఏంటంటే మనకి లెఫ్ట్ బ్రెయిన్ డామినేటింగ్ కూడా లెఫ్ట్ బ్రెయిన్ అనేది వర్క్ అవడం స్టార్ట్ అవుతుంది. అప్పుడే వాళ్ళు అన్ని లాంగ్వేజెస్ నేర్చుకోవడం కానీ చేస్తుంటారు. సో అదనమాట. అండ్ తర్వాత 5 years నుంచి బేబీస్ 7 yearsకి వచ్చేసరికి వాళ్ళలో కూడా ఇంకా ఎక్కువగా రైట్ బ్రెయిన్ అండ్ అలాగే లెఫ్ట్ బ్రెయిన్ రెండు కూడా ఈక్వల్గా వర్క్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. బట్ 0 to 3 yearsలో చూసుకున్నట్లయితే రైట్ బ్రెయిన్ డామినేటింగ్గా ఉంటుందండి. అప్పటి వరకు 3 years వరకు పిల్లల్లో లెఫ్ట్ బ్రెయిన్ అనేది అస్సలు డామినేట్ చేయదు, అస్సలుగా వర్క్ అవ్వదు. అది అలా మనం చూసుకుంటే క్లాస్లో కొంతమంది పిల్లలు సైలెంట్గా కూర్చుంటారు కదా. సో అలాగే లెఫ్ట్ బ్రెయిన్ అనేది సైలెంట్గా ఉంటుంది, రైట్ బ్రెయిన్ అనేది బాగా పీక్స్లో వర్క్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఆ ఏజ్ గ్రూప్లో మనము పిల్లలకి ఏం నేర్పించినా వాళ్ళు చాలా ఫాస్ట్గా అర్థం చేసుకుంటారండి. ఈ 0 to 5 years పిల్లలు చూసుకున్నట్లయితే 90% ఆఫ్ ద బ్రెయిన్ ఫామ్ అయిపోయే ఉంటుంది. బట్ ఇంకా రిమైనింగ్ 10% ఉంటుంది కదా. ఆ 10% ఏంటి అంటే మన 5 years నుంచి 7 years వరకు మనం వాళ్ళకి గైడ్ చేయొచ్చు. 7 years తర్వాత మనం వాళ్ళలో అంతగా ఈ రైట్ బ్రెయిన్ అనేది వర్క్ అవ్వదు. ఈ 0 to 6 years బేబీస్లో వాళ్ళు చాలా ఈజీగా నేర్చుకుంటారని చెప్పాను కదా. వాళ్ళు ఆడుతూ పాడుతూ ఇలానే నేర్చేసుకుంటారు. వాళ్ళకి మన దగ్గర కూర్చోబెట్టి స్ట్రిక్ట్గా నువ్వు ఇది చెయ్యి చదువు ఇలా నేర్చుకో అని చెప్పేసి అసలు మనం ఫోర్సే చేయక్కర్లేదు. డైలీ వాళ్ళ కోసం 5 minutes కేటాయించామంటే సరిపోతుంది, వాళ్ళు చాలా జీనియస్ అయిపోతారండి. సో అదంతా ఏంటి అంటే వాళ్ళలో రైట్ బ్రెయిన్ అనేది చాలా డామినేటింగ్ ఉండడం వల్ల అలా జరుగుతుందండి. అలాగే 7 years తర్వాత మనం వాళ్ళని ఏమైనా నేర్పిద్దాం అనుకున్న వాళ్ళు నేర్చుకోలేరు. ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే మనం చాలామంది పిల్లల్ని నోటీస్ చేస్తాము. వాళ్ళు ఏంటి అంటే LKG UKG ఫస్ట్ సెకండ్ ఈ స్టేజెస్లో వాళ్ళు చాలా ఫాస్ట్గా నేర్చేసుకుంటారు. ఈ పిల్లలు చాలా ఫాస్ట్గా నేర్చేసుకుంటున్నారు, వీళ్ళకి IQ చాలా ఎక్కువ అని అనుకుంటాము. బట్ అదే పిల్లలు 3rd 4th 5th ఈ క్లాసెస్కి వచ్చేసరికి కొంచెం స్లో అవుతారు. దేని మీద ఇంట్రెస్ట్ చూపించకపోవడం కానీ, లేదంటే స్టడీస్ పైన ఇంతకు ముందు ఉన్నంత యాక్టివ్గా ఇంట్రెస్ట్ చూపించకపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటుందండి. ఇవంతా మనం నోటీస్ చేస్తూ ఉంటాం కదా. సో ఇదంతా ఎందుకు జరుగుతుందంటే అప్పుడే పుట్టిన హ్యూమన్ బ్రెయిన్లో ట్రిలియన్స్ ఆఫ్ న్యూరాన్స్ ఉంటాయండి. ఆ ట్రిలియన్స్ ఆఫ్ న్యూరాన్స్ ఏంటంటే ఒకదానితో ఒకటి కనెక్ట్ అయి ఉండదు. అవి మన రైట్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ అంటే రైట్ బ్రెయిన్ ఎడ్యుకేషన్ మనం స్టార్ట్ చేసి వాళ్ళ బ్రెయిన్కి ఏదైనా స్టిమ్యులేషన్ మనం చేసినట్లయితే అవి ఒకదానితో ఒకటి ఇలా కనెక్ట్ అయి ఉంటుందండి. మన రిపీటెడ్గా అలాగా స్టిమ్యులేషన్ యాక్టివిటీస్ చేయించడం వల్ల వాళ్ళలో ఏంటంటే ఆ న్యూరన్స్ అనేవి కనెక్ట్ అయ్యి అవి చాలా స్ట్రాంగ్గా కనెక్ట్ అవుతాయి. ఆ స్ట్రాంగ్గా కనెక్ట్ అయినవి మనం అసలు తర్వాత కూడా ఆ కనెక్షన్ అనేది అది విడిపోదు. ఇంకా మన కొంతమంది పిల్లలకి మనం ఏంటంటే మన రైట్ బ్రెయిన్కి స్టిమ్యులేషన్ చేయకుండా ఉన్నట్లయితే వాళ్ళు ఏమవుతుందంటే వాళ్ళ న్యూరన్స్ అనేవి ఒకదానితోటి కనెక్ట్ అవ్వవు కదా. సో ఈ కనెక్ట్ అవ్వకపోయిన న్యూరన్స్ అన్నీ కూడా
ఆఫ్టర్ 7 ఇయర్స్ తర్వాత అవి కంటిన్యూగా స్లోగా తగ్గుకుంటూ వస్తాయి అనమాట. సో అది జరుగుతుంది. మనం ఈ రైట్ బ్రెయిన్ ఎడ్యుకేషన్లో చాలా మెథడ్స్ ఫాలో అవుతామండి. సో ఆ మెథడ్స్ ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ వన్ అందరికీ బాగా తెలిసిందే, అది మీరే నాకన్నా ముందు మీరే చెప్పేస్తారు. అది ఏంటి అంటే అదే మీరు అనుకుంటుంది. ఫస్ట్ వన్ ఫ్లాష్ కార్డ్స్ అండి, సెకండ్ మండల యాక్టివిటీస్, అలాగే థర్డ్ వచ్చేసరికి ఏంటంటే లింకింగ్ మెమొరీ అండ్ అలాగే పెగ్ మెమొరీ, అలాగే 5 minute ఎక్సర్సైజెస్. నెక్స్ట్ ఏంటంటే డాన్సింగ్, సింగింగ్ ఇలాంటి వాటి మీద ఇంట్రెస్ట్ చూపించడం, కొంచెం క్రియేటివిటీగా సింగింగ్, డాన్సింగ్ అలాంటివి చేయించడం, అండ్ అలాగే స్లీప్ ఎఫ్లమేషన్ అండి. సో ఇవంతా కూడా మనం ఈ రైట్ బ్రెయిన్ కిందకే వస్తుంది. అండ్ అలాగే ఇంకోటి ఏంటంటే గ్రాస్ మోటార్ స్కిల్స్, ఫైన్ మోటార్ స్కిల్స్ ఇవన్నీ ఉంటాయి కదా. సో ఇవంతా కూడా మనం ఏంటంటే ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళకి చేపిస్తాము. అదంతా కూడా ఈ రైట్ బ్రెయిన్ ఎడ్యుకేషన్లో ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే మనకి నేను వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా, రైట్ హిమోస్పియర్, లెఫ్ట్ హిమోస్పియర్ అని చెప్పేసి. అది ఏంటంటే ఏ పార్ట్ అంటే బ్రెయిన్లో ఉన్న ఈ 2 partsలో ఏ పార్ట్లో ఏ ఇన్ఫర్మేషన్ స్టోర్ అయి ఉంటుంది అనేది మనం ఎప్పుడు నేను మీకు ఒక చిన్న క్లిప్పింగ్ యాడ్ చేస్తాను. ఆ క్లిప్పింగ్లో మీరు క్లారిటీగా చూడండి, ఓకేనా. సో ఫైనల్లీ ఈ టాపిక్ ఇంతేనండి, రైట్ బ్రెయిన్ ఎడ్యుకేషన్ గురించి. అసలు పిల్లలకి మన రైట్ బ్రెయిన్ ఎడ్యుకేషన్ అనేది ఎందుకు ఇవ్వాలి, ఏ ఏజ్ నుంచి స్టార్ట్ చేయాలి, ఏ ఏజ్ వరకు మనం కంటిన్యూ అవ్వచ్చు, అండ్ ఇందులో మనం యూజ్ చేసే మెథడ్స్ ఏంటి, ఇవంతా కూడా మీకు క్లారిటీగా అర్థమైందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఈ టాపిక్ సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ప్లీజ్ నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. నేను కంపల్సరీ దానికి రెస్పాండ్ అవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో వన్స్ అగైన్. వీడియో ఏంటంటే ఫ్లాష్ కార్డ్స్ అని చెప్పాను కదా, ఆ ఫ్లాష్ కార్డ్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఇద్దాం అనుకుంటున్నాను. లైక్ ఎలాగంటే ఫ్లాష్ కార్డ్స్ ఎన్ని టైప్స్ ఉంటాయి, అవి ఎలా మనం చెప్పాలి, ఎలా యూజ్ చేయాలి, మనం అవన్నీ ఎక్కడ కొనాలి, ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియో నేను చెప్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో వన్స్ అగైన్. బాయ్.